తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడు వస్తారని చర్చ సాగుతోంది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందే కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా, రేవంత్ సారథ్యంలోని లోక్సభ ఎన్నికలకు వెళతారా అనేది కీలకంగా మారింది. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలంటే సామాజిక వర్గాల సమీకరణ ప్రకారం నూతన సారథి నియామకం చేపట్టాలని యోచిస్తున్నారని టాక్. అందుకోసం పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం నేత కావడంతో పీసీసీ చీఫ్ పదవిని ఎవరికి ఇవ్వాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పీసీసీ చీఫ్ పదవికి పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. అధికారంలో ఉన్న పార్టీకి చీఫ్ గా ఉండాలని నేతలు కోరుకుంటారు. అందుకే కొందరు నేతలు లాబీయింగ్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి తమకు పీసీసీ చీఫ్ పదవి కావాలని నేతలు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం, డిప్యూటీ సీఎంగా ఎస్సీ అయిన బట్టి విక్రమార్కను నియమించారు. కానీ బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవిని సైతం ఆశించారు. దీంతో తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కర్ణాటక తరహాలో అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తన పేరును పీసీసీ చీఫ్ పదవికి పరిశీలించాలని గట్టిగానే కోరుతున్నారు. కానీ హైకమాండ్ ఆలోచన భిన్నంగా ఉందన్న సమాచారం అందుతోంది. లోక్సభ ఎన్నికల వేళ సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే పీసీసీ చీఫ్ పదవికి బీసీలను ఎంపిక చేస్తారన్న వాదన కూడా బలంగా వినబడుతోంది. తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీలను ఆకట్టుకోవాలంటే వారికి ఈ పదవి ఇవ్వడం సముచితమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే బీసీలలో పీసీసీ చీఫ్ పదవికి ఎంపిక చేస్తే పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రాహుల్కు సన్నిహితంగా ఉండే మాజీ పార్లమెంటు సభ్యుడు మదియాష్కి పేరు బాగానే వినిపిస్తోంది. అదే సమయంలో మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తుందని సమాచారం. అయితే లోక్సభ ఎన్నికలకి రేవంత్ సారథ్యంలోనే వెళతారని, ఆ తర్వాతే అధ్యక్ష అభ్యర్థిని మారుస్తారని చర్చలు సాగుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.